గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే సార్. నమస్తే అమ్మా. బిగ్ బాస్ షోకి సంబంధించి గత 2 డేస్ నుంచి మనం చూసుకుంటే ఏ రకంగా వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి విన్నర్ అయి 24 గంటలు కూడా కాలేదు. టైటిల్ ఎప్పుడైతే గెలిచాడో అప్పటి నుంచి అల్లర్లు ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉన్నాయి బయటికి. ఇందులో ఆడియన్స్ ఎక్కువగా అడిగేది ఏంటంటే, న్యాయస్థానాలన్నీ మాట్లాడుతున్నాయి కదా వచ్చి, ఒక పల్లవి ప్రశాంత్ని ఎందుకు అక్కడ దాకా తీసుకెళ్లారు? మిగతా కంటెస్టెంట్స్ ఉన్నారు కదా ప్రవోక్ చేసిన దాంట్లో, ఆ ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి, అక్కడ అల్లర్లు జరిగాయి, ఆడియన్స్ కూడా తల్లు పగలు కొట్టుకునేంత దాకా వెళ్ళింది. పల్లవి ప్రశాంత్ ఒక్కడిని ఎందుకు కార్నర్ చేయడం? ఇది కావాలనే చేస్తున్న సంఘటన, దీన్ని ఏ విధంగా చూడాలి? ఒక కామన్ మ్యాన్నే కాబట్టి ఇలా చేస్తున్నారా అని అడుగుతున్నారు. దీనికి మీరేం చెప్తారు సార్? సెక్షన్స్ చూసుకుంటే 147, 148, 149 ఇనిషియల్ సెక్షన్స్. ఆ తర్వాత వేరే సెక్షన్స్ కూడా యాడ్ అయినాయి. అసలు ఈ మెయిన్ ఈ సెక్షన్స్ ఇవే. ఏంటి 147 అంటే ఏంటి, 148 అంటే ఏంటి, 149 అంటే ఏంటి, మనము 1 మినిట్లో చెప్పేసుకుందాం. 147 అంటే రైట్స్, గ్రూప్స్ గుంపులు లాగా వచ్చి కొట్టుకుంటాం. 148 అంటే అదే గుంపులు చేతిలో వెపన్స్. 149 ఆ గుంపుల్లో ఎవరున్నారు, ఓకే, అన్లాఫుల్ అసెంబ్లీలో ఎవరెవరు ఉన్నారు. ఈ 149 సెక్షనే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాము. ఈ గుంపులు 149లో ఉన్నారు కదా, మరి 149 ప్రకారం ఏంటి, ఈ గుంపులో ఎవరున్నారో అందరినీ అరెస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నన్ను అదే, ఓన్లీ పల్లవి ప్రశాంతే ఎందుకు అరెస్ట్ అయ్యారు అన్నది. ఇది మళ్ళీ $100 క్వశ్చన్ అడిగేస్తారు మీరు నన్ను. ఓన్లీ పల్లవి ప్రశాంత్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? పల్లవి ప్రశాంత్ విన్నర్ కాబట్టి అరెస్ట్ చేస్తారా? పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ, ఎవరు సపోర్ట్ చేయరు, బీదోడు కాబట్టి అరెస్ట్ చేస్తారా? ఇది నాకు కూడా ఉన్నాయి డౌట్స్ ఇవి. ఓకే, ఇప్పుడు పోలీస్కి లాయర్కి ఎప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగేదే అది. మేము ఈ సెక్షన్ మీద అరెస్ట్ చేసామంటారు, మేము ఈ సెక్షన్ కూడా ఉంది కదా, ఈ సెక్షన్ ప్రకారం వదిలేయాలి కదా అంటాం మేము. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. ఓకే, పోలీస్ వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ వెళ్తుంటారు, మేము మా పని చేసుకుంటూ వెళ్తుంటాము. ఒకటే బుక్ రెండింటికి, పోలీస్కైనా లాయర్కైనా బుక్ ఒకటే. ఈ బుక్ బట్టి మేము వెళ్తూ ఉంటాము. వీ విల్ ఫాలో ద బుక్. ఇక్కడ నా పర్సనల్గా ఏం చెప్పలేదు, అక్కడ పోలీసు వాళ్ళు పర్సనల్గా చేసింది ఏం లేదు. అయితే ఈ బుక్లో గొప్ప వాళ్ళు అప్పుడప్పుడు తప్పించుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ షో యాజమాన్యం, అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యం, పక్కన ఉన్న కంటెస్టెంట్స్, వీళ్ళందరూ కొంచెం ఈ అబ్బాయితో కంపేర్ చేస్తే బెటర్ పొజిషన్లో ఉన్నారు కంటెస్టెంట్స్. ఇంకా యాజమాన్యాల సంగతి మనం చెప్పక్కర్లేదు, వాళ్ళు ఏ స్టేటస్లో ఉన్నారో వి ఆల్ నో. కానీ ఈ చట్టం మరి ఈ బుక్ అందరికి ఒకటే కదా, సో ఈ బుక్ని మరి ఎట్లా ఫాలో అవ్వట్లేదు అనేది మేము అడుగుతాం యాజ్ అ లాయర్. అర్థమైంది కదా. ఎఫ్ఐఆర్ చూస్తే A1లో వెళ్ళి అడిగినా, A2, A3, A4, A5లో ఎవరున్నారో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నువ్వు అరెస్ట్ చేసిన తర్వాతే పబ్లిక్లో ఉంది కదా. అరెస్ట్ చేసింది ఎవరిని? ఓన్లీ పల్లవి ప్రశాంత్ని, వాళ్ళ బ్రదర్ని. వాళ్ళిద్దరిని ఒకటేలాగా నేను భావిస్తున్నా. వాళ్ళిద్దరిని అరెస్ట్ అంటే వీళ్ళిద్దరు కలిసే ఈ రాద్ధాంతం చేశారా? ఎవరిని అడిగినా కూడా ఒప్పుకోరు. వీళ్ళిద్దరు కలిసిన తర్వాత రాద్ధాంతం చేస్తానికి వీళ్ళు ఏమైనా డాన్లా? అసలు వీళ్ళిద్దరికి అంత సీన్ ఉందా నార్మల్గా? అంటే అంతంత గొడవలు చేసే సీన్ ఉంది వీళ్ళిద్దరు. ఈ రైతు బిడ్డ ఏదో షోలో ఛాన్స్ దొరికింది, బయట మట్టి తింటూ వీడియోలు చేశాడు, ఈడెవడబ్బా అని చెప్పి బాగానే ఉన్నాడు కదా తీసుకున్నారు. ఆయన ఏమైనా ఊరికే గెలిచాడా? 100 రోజులు కష్టపడ్డాడు. 100 రోజులు కష్టపడిన తర్వాత టైటిల్ విన్నర్ కొట్టాడు. బయటకి ఇక్కడి నుంచి వదిలితే గొడవలు అవుతాయని యాజమాన్యాన్ని తెలియాలి. కొంతసేపు కూర్చోబెట్టి పబ్లిక్కి క్లియర్ చేసిన తర్వాత యాజమాన్యం పంపించాలి. వైకేరియస్ లైబిలిటీ అంటే చట్టంలో ఒకటి ఉంది. ఇప్పుడు నా కారు నేను మీకు ఇచ్చానండి, మీరు తీసుకెళ్ళి ఎవరినో గుద్దేశారు, కార్ ఎవరిది? మరి నేను కూడా బాధ్యుడే కదా, నేను మీకు ఇవ్వకూడదు కదా, మీకు డ్రైవింగ్ వచ్చో రాదో చూసుకొని ఇవ్వాలి కదా, రైట్? దాన్ని ఏమంటారు? వైకేరియస్ లైబిలిటీ అంటారు. అలాగే ఈ యాజమాన్యం మీద వైకేరియస్ లైబిలిటీ పడాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో యాజమాన్యం మీద కేసు ఈజీగా వేయచ్చు. ఓకే, ఎప్పుడైతే మీరు ఇక్కడ నుంచి ఇది పంపిస్తారో, మీ సెట్ నుంచే మీరు పంపిస్తున్నారు బయటకి, సో బయట గొడవలు అవుతాయి అన్నది మీరు అజ్యూమ్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు నేను నా కార్ మీకు ఇచ్చాను, మీరు తీసుకెళ్తే గుద్దే ఛాన్స్ ఉంటుంది అని నాకు ఐడియా ఉంటుంది కదా. మీరు నడుపుతాను నేను చూడలేదు, మీరు తీసుకెళ్ళి గుద్దేశారు, 2-3 చచ్చిపోయారు, 100% నన్ను కూడా లోపలేస్తారు. అట్లాగే ఈ అబ్బాయిని బయటకు పంపించేటప్పుడు అక్కడ పబ్లిక్ ఉందా,
వీళ్ళ గొడవ ఇది అందరికీ తెలుసు. వీళ్ళందరూ ఎంతకాలం నుంచి ఓట్లు కొట్లాట నడుస్తున్నాయో, ఓట్ ఫైటింగ్ నడుస్తుంది బయట. సైన్యాలు, ఆర్మీలు, యుద్ధాలు. ఏంటండి ఇది? షోనా లేకపోతే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఆ నాన్సెన్స్ కేసే బుక్ అయింది, న్యూసెన్స్. ఓకే, సో ఇది వైకేరియస్ లయబిలిటీ యాజమాన్యం తీసుకోవాలి, షో యాజమాన్యం కూడా తీసుకోవాలి, సెట్ అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యం కూడా వైకేరియస్ లయబిలిటీ తీసుకొని అట్లీస్ట్ ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని నెక్స్ట్ టైం నుంచి రూల్స్ రెగ్యులేషన్స్ జాగ్రత్త పెట్టి ఎంటర్టైన్మెంట్ని టెలివిజన్ వరకే పరిమితి చేయాలి. రోడ్ల మీద పడేస్తే డెఫినెట్గా మీ మీద కూడా కేసెస్. ఇప్పుడు నెగిటివ్ నేమ్ కదండి, షోకే నెగిటివ్ నేమ్ వచ్చింది. షో విన్నర్, టైటిల్ విన్నర్ జైల్లో కూర్చుంటామంటే ఏంటది? మీ బిడ్డ కదా, కంటెస్టెంట్స్ అందరు మీకు బిడ్డ లాంటి వాళ్ళు కదా. అందులో గెలిచిన బిడ్డ జైల్లో కూర్చున్నాడు. మరి మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాకా ఎవరు బయటకు వచ్చి ఏం సపోర్ట్ చేసిందో లేదు, వదిలేసేయండి, సపోర్ట్ చేయక్కర్లే ఇలాంటి వాటికి గొడవలు అయినందుకు. అట్లీస్ట్ అయ్యో పాపం అని కూడా ఎవరు చెప్పలేదు కదా. అట్లా పల్లవి ప్రశాంత్ మీద ఇంకా సింపతి పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు ఉన్న ఫ్యాన్స్ కంటే ఇప్పుడు డబుల్ అవుతారు. ఈ షో చూడని వాళ్ళు కూడా రైతు బిడ్డ అనేసరికి అయ్యో ఏమైందని అనుకునేటోళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఇప్పుడు నేను కూడా ఎప్పుడు షో చూడను, కానీ ఇప్పుడు ఇది జరిగిన తర్వాత లీగల్గా నేను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది, ఏంటి అసలు ఏం జరిగింది అని. సో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ ఎక్కడో డిస్క్రిమినేషన్స్ జరుగుతూ ఉంటాయి అనాదిగా సొసైటీలో, రిచ్ క్లాస్కి పూర్ క్లాస్కి. డెఫినెట్గా అది జరగకుండా అందరికీ పనిష్మెంట్ పడేటట్టు చూడాలి, లేదా ఎవరిని లోపలేయకూడదు అనేది నా ఫీల్. ఈ పాయింట్లో నేను ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను అండి వ్యూవర్స్కి, సొసైటీకి, ఈ బిగ్ బాస్ ఫ్యాన్స్కి. ఏమిద్దాం అనుకుంటున్నా అంటే, మీకు ఏదైనా వ్యక్తపరచాలంటే రోడ్ల మీద పడి అద్దాలు పగలు కొట్టకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చింది ఇవాళ రేపు, అందులో నిరసన ప్రకటించండి, లేదా అందులో సపోర్ట్ ప్రకటించండి. అంతేగాని రోడ్ల మీద పడి మీరు ఇది అద్దాల పగలు కొట్టి, ఆ అద్దాల పక్కన ఎవరైనా కూర్చుంటే వాళ్ళ తలలు పగలు కొట్టి, డెఫినెట్గా ఇది చాలా సీరియస్ కేసు అవుద్ది. ఏదో రైట్స్ అయితే ఏదైతే ఉందో అందులో ఎవరికైనా డ్యామేజ్ జరిగినట్టు జరిగితే సెక్షన్స్ ఇంకా పెరుగుతాయి, మీ కెరియర్, మీ లైఫే పాడైపోతుంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దాట్. అండ్ షో లాగానే చూడండి. సూపర్ మ్యాన్ అయితే మీరు కూడా సూపర్ మ్యాన్ అయిపోరు కదా. సూపర్ మ్యాన్ మనం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చూస్తాము. అట్లా బిగ్ బాస్ షో కూడా బిగ్ బాస్ షోలోనే చూడండి. మీరు రోడ్ల మీద పడి కొట్టుకుంటారు, జనాల్ని హింస పెడతాము. ఓ రకంగా పోలీసు వాళ్ళు 100% చేసింది కరెక్టే, ఇంకో రకంగా అందరినీ లోపలేకపోతాం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఇంకో రకంగా ఏంటంటే ఆడియన్స్ ఎంత అయితే సపోర్ట్ చేస్తారో అదే ఆడియన్స్ వల్ల కూడా అబ్బాయి జైలుకి వెళ్ళాడేమో అన్న ఆ ఆలోచన కూడా వస్తుంది. అసలు బిగ్ బాస్కి వస్తే జైలుకి వెళ్ళాలేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది ఇప్పుడు. అంటే బిగ్ బాస్కి వచ్చి గెలవకుండా వెళ్ళిపోతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, గెలిచి రోడ్డు మీదకి వస్తే గొడవలు అవుతాయి, గొడవ అయితే ఆ టైటిల్ పట్టుకొని జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, రైట్? అది ఎక్కడో రాంగ్ మెసేజ్ బిగ్ బాస్. అట్లీస్ట్ ఇప్పుడైనా బిగ్ బాస్ నాగార్జున గారికి హంబల్ రిక్వెస్ట్, బయటకు వచ్చి మీ మెసేజ్ మీరు సొసైటీకి ఇవ్వమని మేము అనుకో. ఇప్పుడు దాకా అసలు ఎవరు మెసేజ్ కూడా ఇవ్వలేదు. ఇంతకాలం నడిపిన వాళ్ళు అట్లీస్ట్ ఒక మెసేజ్ అయితే సొసైటీకి ఇవ్వాలి, ఇట్లా చేసుకోవద్దు అనైనా చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.